మీరు మాకున్నందుకు వందనాలు. మా పట్ల మీరు చూపుతూ వచ్చిన దయను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. నాయనా, మా పట్ల మీరు నిత్యము కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. నాయన, 2వ కీర్తనలో అన్ని జనులు ఎలాగూ అల్లరి చేయుచున్నారు అని మీరు మాతో మాట్లాడారు. అన్ని జనుల యొక్క హృదయ ఆలోచనను బట్టి ఆకాశమందున మీరు నవ్వుచున్నారు. నాయన, మీరు కోపపడ్డారు. అయితే నీవు నా ప్రియకుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేమందరం కూడా ఒకప్పుడు నీకు కోపాన్ని రేపిన వారం, నీకు కుమారులుగా లేక కుమార్తెలుగా ఉండుటకు ఏమాత్రం తగిన వారం కాదు నాయన. అలాంటి మమ్ములను యేసుక్రీస్తునే ఒకే ఒక ప్రియకుమారుని ద్వారా ఎఫెసీ పత్రిక 1:4 నాయన, నా ప్రభ, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మమ్మలను మీరు పిల్లలుగా చేసుకున్నందుకు స్తోత్రాలు. నాయన, యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించునగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలై అధికారం ఇచ్చారు. మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారయ్యా. రెండవదిగా, మా జీవితాల్లో నాయన, నా తండ్రి, నన్ను అడుగుము, జనములు నీకు స్వాచ్ఛముగా ఇస్తానన్నారు. నాయన, అడిగే అవకాశాన్ని మాకు ఇచ్చారు. నాయన, మీరు ఈ అవకాశాన్ని మాకు ఇవ్వకపోతే మేము ఎవరి యొద్దకు వెళతాం? మా కష్టాల్లో, ఇరుకుల్లో, కన్నీళ్లలో, ఒంటరితనములో, ఇబ్బందుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, నా తండ్రి, అవమానకరమైన పరిస్థితుల్లో మేము ఎవరి యొద్దకు వెళ్ళేవాళ్ళం ప్రభువా? మీ యొద్దకు మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. నిన్ను అడిగే భాగ్యం మాకు ఇచ్చారు. నీ ప్రేమకు వందనాలు నాయన. మూడవదిగా నాయన, ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడని చెప్పారు. నాయన, నిన్ను ఆశ్రయించి నాయన మేము ధన్యులుగా మారే అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీ ప్రేమకు వందనాలు. యేసుక్రీస్తు శిలువ రక్తమును ఆశ్రయించుట ద్వారా నాయన, నా జన్మకర్మ పాపములన్నిటి నుంచి నాకు విడుదల ఇచ్చారు. నీ బిడ్డగా చేసుకున్నారు. పరిశుద్ధుల గుంపులో చేర్చారు. నాయన, నీ యొక్క ఆ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేను. నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 365 జై జై యేసు రాజా జై జై, రాజాతి రాజా నీకే జై జై. మొదటి వచనం, 4వ చరణం, 7వ చరణం. జై జై యేసు రాజా జై జై, రాజాతి రాజా నీకే జై జై, రాజాతి రాజా నీకే జై జై. జై జై యేసు రాజా జై జై, రాజాతి రాజా నీకే జై జై, రాజాతి రాజా. పాపకూపములో పడి ఉన్నా, పాపకూపములో పడి ఉన్నా, నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి, సకాగదరికి చేర్చితివి, సకాగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా జై జై, రాజాతి రాజా నీకే జై జై, రాజాతి రాజా నీకే జై జై. మంటి పురుగునైనా నన్ను, నైనా నన్ను మంటి నుండి మెంట, మంటి నుండి మెంట చేర్చి, మహాప్రభుండ నీకే జై జై, మహాప్రభుండ నీకే జై జై. జై జై యేసు రాజా జై జై,
మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును. నేను నిన్ను మరువ, నేను నిన్ను మరువనని నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా నీకే జై జై, రాజాతి రాజా నీకే జై జై. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలమ్మా. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. నీ వాక్యమునకు లోబడే హృదయాలు మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథములో దైవజనుడు యేసు ప్రభు శిష్యులలో చివరి వాడైన యోహానుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో 7 సంఘాలను గూర్చి ఆయన ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. ఈ 1వ అధ్యాయము 11వ వచనములో ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదిక అను 7 సంఘములకు అంటాడు. 7 సంఘాలకు ఈ ఉత్తరాలు రాశాడు. అంటే ఒక్కొక్క సంఘము అందులో ఉన్న మంచి, అందులో ఉన్న బలహీనతలు, అందులో ఉన్న మంచి నీతి క్రియలు, అందులో ఉన్న తీసివేసుకోవలసిన, సరిదిద్దుకోవలసిన క్రియలు, ఇలాగూ అన్ని విషయాలు దేవుడు రాయించాడు. దేవుడు కేవలము కొన్నిటిని మరుగు చేసేవాడు కాదు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు కాబట్టి ఆయన పిల్లలను విషయంలో ఆయన ఎంతో యథార్థత కలిగిన వాడు. వారిని ఎక్కడ సరిదిద్దాలి, ఎక్కడ ఆశీర్వదించాలి, వారిని ఎక్కడ పొగడాలి, ఎక్కడ హెచ్చరించాలి అన్నీ ఎరిగినవాడు. మనిషిలాగా ఉండడు. మనం పొగిడే చాట మనము మరొక రకంగా, హెచ్చరించే చాట మరొక రకంగా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటాం కాదు. అయితే దేవుడు అలా కాదు. ఖచ్చితంగా ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరిస్తాడు, ఎక్కడ ప్రశంసించాలో అక్కడ ప్రశంసిస్తాడు. అది విషయం. కనుక ఎఫెసు సంఘములో గొప్ప విషయాలు లేకపోలేదు, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అంత మాత్రాన చెడ్డ విషయం లేదని కూడా కాదు, బలహీనతలు కూడా ఉన్నాయి. కనుక దేవుడు రెండిటిని గూర్చి మాట్లాడుతున్నాడు. అందుకే ఈయన సత్యదేవుడు, ఈయన యథార్థత మాట్లాడే దేవుడు, ఈయన నీతి న్యాయాలకు ఈయన సింహాసనం ఆధారమని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కనుక ఒక్కొక్క సంఘము ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనకు బోధిస్తూ ఉంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎఫెసు సంఘములో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు 2వ అధ్యాయములో ఏమన్నాడంటే 2వ వచనములో ఎఫెసు సంఘముతో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. నీవు చెప్పుకోవలసిన పని లేదు. నీ కష్టము, నీ క్రియలు, నీ సహనము, నీ విశ్వాసము, నీ పరిచర్య, లేక నీవు అపోస్తులు కాక తాము అపోస్తులని చెప్పుకునే వారి విషయంలో ఎంత మరి ఖచ్చితంగా కోపంగా ఉంటావో, కనుక అక్రమకారులను ఎలాగూ ఎదిరిస్తావో, నీతి కలిగిన వారిని ఎలాగూ మరి సన్మానిస్తావో ఇవన్నీ నేను ఎరుగుదును అని అంటున్నాడు. తర్వాత అంటున్నాడు అయినను
నీకు మొదట ఉండిన ప్రేమను నీవు ఏం చేశారంట? అంటే ఇన్ని కలిగి కూడా ఏం వదిలిపెట్టారు వారు? వారు దుష్టులను సహించలేదు, కష్టం కలిగిన వారు, శ్రమ కలిగిన వారు, అపోస్తులు కాక అపోస్తులని చెప్పేవారిని పరీక్షించేవారు, అబద్ధికులు ఎవరు తేల్చేవారు, సహవాసము సహనం కలిగిన వారు, దేవుని కొరకు భారం భరించేవారు, అలసిపోని వారు, ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి కూడా వారు ఏం కలిగిలేరంట? అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదలితివి గనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితంలో మనం కలిగిన మంచితనం, లేక మనం కలిగిన పరిశుద్ధత, లేక దేవుడు మనకు కలిగించిన నీతి విశ్వాసం, వాటిని బట్టి దేవుడు ఎన్నడూ మర్చిపోడు. అయితే కలిగి ఉండవలసిన వాటిని దేవుడు జ్ఞాపకాన్ని చేస్తాడు. కలిగి ఉన్న వాటిని గూర్చి దేవుడు ప్రశంసిస్తాడు. కలిగి ఉన్న వాటిని బట్టి దేవుడు దీవిస్తాడు. కలిగి ఉన్న వాటిని బట్టి దేవుడు జీతమిస్తాడు. అంత మాత్రాన దేనిని నీవు ఇంకా కలిగి ఉండవలసి ఉన్నదో దానిని మాత్రం విడిచిపెట్టడు, దానిని మాత్రం మర్చిపోడు, దానిని కదిలిస్తూ ఉంటాడు. దాని విషయమే దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, దేవుడు దాని విషయమై హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఎఫెసీ సంఘం అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. కనుక క్రియలు ఎరిగిన దేవుడు ఈయన ఏ దేవుడు చెప్పండి? మన క్రియలు ఎరిగిన దేవుడు. నన్ను గూర్చి ఎవరికి తెలుసులే అని అనుకోకూడదు. మన గూర్చి దేవుడు సమస్తం ఎరిగినవాడు. ఎంతగా ఎరిగినవాడు? క్రియలేనా, తలంపులు కూడా ఎరిగినవాడు. 139వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 139వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 139:2 నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఏం గ్రహిస్తున్నాడంట? కనుక తలంపు కూడా పుట్టక మునిపే, అంటే నాకు కూడా నేను ఇలా అని అనుకోకముందే, నీవు కూడా నేను ఇలాగు చెయ్యాలి అని అనుకోకముందే దేవుడు తలంపులను కూడా ఏం చేయగలిగిన వాడు? గ్రహించగలిగిన వాడు. కనుక తలంపులే గ్రహించగలిగిన వాడైతే క్రియలు గ్రహించడా? క్రియలంటే ప్రదర్శించేవి కదా, కనిపించేవి కదా. కనుక మన క్రియలన్నీ ఎరిగిన వాడు. మరి మన క్రియలను దేవుడు పరిశీలించినప్పుడు, ఎరిగినప్పుడు మన క్రియలకు విషయము మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవటం నేర్చుకోవాలి. గమనించండి, కొన్ని ఆఫీసులకు మనం వెళ్ళినప్పుడు, కొన్ని ముఖ్యమైన సెంటర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సీసీ కెమెరా ఉంటుంది. అని కొన్ని లెటర్లు ఉంటాయి, మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు. ఎక్కడ? ఎవరు నిఘాలో ఉన్నారంట? సీసీ కెమెరా నిఘా. అప్పటి వరకు ఒకవేళ ఎవరు చూడట్లేదని అట్లా ఇట్లా ఊగుతున్న వ్యక్తిగా ఉన్నా, ఎప్పుడైతే ఆ సీసీ కెమెరా ఆ లెటర్స్ నీ కళ్ళలో కనబడినాయో వెంటనే నీ హృదయంలో ఒకలాంటి భయం. కనుక నేను రికార్డ్ అయ్యి ఉంటాను, నేను కనిపించి ఉంటానని. కనుక మనము సీసీ కెమెరా కంటే గొప్ప దేవుడి నిఘాలో ఉన్నాం. మనం జాగ్రత్తగా ఉండాలి, నీతి క్రియలు కలిగిన వాళ్ళకు ఉండాలి, భయము కలిగిన వాళ్ళకు ఉండాలి, దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళగా జీవించాలి. కనుక మనం కూర్చుండుట, నుంచుంట, నడుచుట, తలంపులు, ఊహలు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు. కాబట్టి పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ మీరు అంధకార క్రియలను విసర్జించండి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 13వ అధ్యాయము రోమా పత్రిక 12వ వచనం రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను, కనుక తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నువ్వు ధరించుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట 12లో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఇంకా అంధకారమే, వాక్యం తెలిసినా అంధకారమే, ప్రార్థనకు వస్తున్నా అంధకారమే, దేవుని సన్నిధి విషయములో దేవుని మాట వెనుక చాలామంది అంధకారంలోనే బ్రతుకుతున్నారు. కనుక అంధకార క్రియలు నువ్వేం చేయమంటున్నాడు? నువ్వు విసర్జించాలి, మీరు విసర్జించండి అంటున్నాడు. ఆ అంధకార క్రియలు విసర్జించి సత్క్రియలు కలిగిన వారిగా ఉంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు? మీ సత్క్రియలను చూచి పరలోకమందున దేవుడు మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. పరలోకమందున్న దేవునికి మహిమ,
ఎందుకు నీవు అంధకార క్రియలను విసర్జించాలి? ఎందుకు తేజో సంబంధమైనవి ధరించుకోవాలి అంటే, నీ క్రియలను బట్టి ఎవరికి మహిమ రావాలి చెప్పండి? దేవునికి, తండ్రి అయిన దేవునికి మహిమ రావాలి. అందుకొరకే రక్షణ పొందావు, అందుకొరకే ప్రభువుని ఆరాధిస్తున్నావు. ఆయన్ని మహిమపరచటం కొరకే మనము బ్రతుకుతున్నాం. ఆయన్ని మహిమపరచడం కొరకే మనము సంఘములో చేర్చబడ్డాం. అందుకే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంఘములో ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతూ ఉంది. కనుక ఎఫెసీ సంఘం అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును గనుక నీవు అనేక విషయాల్లో బాగున్నావు, కానీ అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఏంటదంటే, మొదట నీకున్న ప్రేమను చెప్పండి ఏం చేశారంట? మొదట నీకున్న ప్రేమను నీ వదిలితివి. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాల్లో ప్రేమను వదిలితే తిరిగి సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. కనుక పోగొట్టుకున్నవి ఏవి ఒకవేళ తిరిగి సంపాదించకపోయినా ప్రేమను నీవు సంపాదించుకోవాలి. ప్రేమను కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు మీరు చెప్పండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు మీరేం చేయాలి? ప్రయాస పడకుండా నీలో పుట్టదది. ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. విశ్వాసిని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ బిడ్డలను ప్రేమించాలి, నిన్ను నమ్మిన వారిని నీవు ప్రేమించాలి. అర్థమైందా? దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో. కనుక 3 రకాలైన సందర్భాలను ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో మొదటిగా సంఘ బిడ్డలుగా విశ్వాసుల పట్ల మనము ప్రేమ కలిగిన వారిగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రేమ కలిగిన వారిగా ఉండటం మనము నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము ఇలాగ రాయబడింది. చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. దావీదు సౌలుతో మాటలాట చాలించినప్పుడు దావీదు హృదయముతో ఏం చేశాడంట? కలిసిపోయెను. దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. గమనించండి. కనుక దావీదు యోనాతానుల మధ్య ప్రేమను మనం చదువుతున్నాం. సౌలు దావీదు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరు సంభాషణ మాట్లాడుతూ జరుగుతూ ఉంటే యోనాతాను హృదయము ఎవరితో కలిసిపోయిందంట? దావీదు హృదయముతో. గమనించండి, మాట్లాడుకుంటున్న సౌలు హృదయం కలవల, మాట్లాడుతూ ఉన్న సౌలు హృదయం కలవల. 18వ అధ్యాయము. దావీదు సౌలుతో ఎవరితో మాట్లాడాడంట? మాట్లాడింది సౌలుతో. మేలు చేసినది సౌలుకు. సౌలు రాజ్యానికి మేలు చేశాడు. సౌలు పేరు ప్రఖ్యాతులకు మేలు చేశాడు. సౌలు విషయంలో దావీదు ప్రాణానికి తెగించి పనిచేశాడు. ఒక రకంగా సౌలు యొక్క మరణాన్ని దావీదు అడ్డుపడి కాపాడుతూ వచ్చాడనమాట. గొలియాతు ఒకవేళ సౌలుతో పోరాడితే సౌలు ఎప్పుడో రాలిపోయేవాడు. కానీ దావీదు మాట్లాడుతున్నాడు, కానీ సౌలు దావీదును ఏం చేయలేకపోయాడు? ప్రేమించలేకపోయాడు. వాస్తవానికి దావీదు ద్వారా ఎన్ని మేళ్లు పొందుకొని ఉంటాడు? చాలా మేలు పొందుకున్నాడు. శత్రువులు ఫిలిస్తీయులు భయంకరంగా ఇజ్రాయేలు ప్రజలను భయపెడుతూ ఉంటే, భయంకరంగా వీరిని తరమటానికి చంపటానికి వారు పందెం కాసుకొని ఏలాలయలో కేకలు వేస్తుంటే, భయముతో బీతిల్లి 40 రోజులు ఇజ్రాయేలు ప్రజలు దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్నారు. దిక్కుదోచని స్థితిలో వారు బ్రతుకుతూ వారి నాయకుడు దాగిన స్థితిలో ఉంటే, పశువుల కాపరిగా ఉన్న దావీదు ప్రాణానికి తెగించి ఏం చేశాడు? ఏలాలోయలో గొలియాతుతో పోరాడి అతని యొక్క శిరస్సును ఛేదించుకొని ఇజ్రాయిలు ప్రజలకు విజయమును, రాజైన సౌలుకు ఘనతను తీసుకొచ్చి పెట్టాడు. అయినా సౌలు దావీదును ఏం చేయలేకపోయాడు? ప్రేమించలేకపోయాడు. కానీ యోనాతాను ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా గమనించండి, దేవుని ప్రజల ద్వారా మేలును పొందటమే కాదు, వారిని ప్రేమించటం కూడా మనం నేర్చుకోవాలి. వారిని ప్రేమించటం నేర్చుకోకపోతే మనము సౌలు బ్యాచ్లోకి వెళ్ళిపోతాం.
నీ కొరకు వెల చెల్లించేవారు, నీ కొరకు మంచి సలహాలు ఇచ్చేవారు, నీ కొరకు కన్నీరు కార్చేవారు, నీ కొరకు వేదన పడేవారు, నీ విషయమై బాధ్యత కలిగిన వారిని ప్రేమించటం నేర్చుకోవాలి. కనుక సంఘములో ఒకరి ఎడల ఒకరు ఏం కలిగిన వాళ్ళకు ఉండాలంట? ప్రేమ అనురాగములు కలిగిన వాళ్ళకు ఉండాలి. కనుక ఎప్పుడైతే సంఘములో ప్రేమ లోపిస్తుందో అప్పుడు పార్టీలు వచ్చేస్తాయి, కనుక హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి, కనుక అతిశయ గర్వాలు వచ్చేస్తాయి. ఏమండి, ఏమాత్రము గౌరవించని స్థితి వచ్చేస్తుంది మన జీవితాల్లో. సంఘములో ఇలాంటి చీకటికి చోటు ఇవ్వకూడదు, ఇలాంటి చెడ్డ సాంప్రదాయానికి చోటు ఉండకూడదు. మనము ఒకరి ఎడల ఒకరు, ఇంకా చెప్పాలంటే దావీదు యోనాతానుల వలె చెప్పండి ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో చదువుదామా దేవుని వాక్యాన్ని. పౌలు ఒక సంఘాన్ని ఇలాగూ ప్రశంసించాడు. మొదటి దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ. దశలోనిక సంఘముతో పౌలు అంటున్నాడు. ఎలాగున్నారంట వాళ్ళు? 3వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటి వాని ఎడల చూపు మీ అందరిలో ప్రతివాడు. కొందరు అంటున్నాడా? సంఘంలో కొందరు ప్రేమ గల వాళ్ళు ఉన్నారు అన్నాడా? చెప్పండి. ఈ దినాల్లో కొందరు ప్రేమ గల వాళ్ళు ఉన్నా కూడా ఇది గొప్ప సంఘమే. కానీ దశలోనిక సంఘం అలా కాదు. దశలోనిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమ కలిగిన వాళ్ళు, ఉన్నవారు అందరూ ప్రేమ కలిగిన వారు, వారు ప్రేమ కలిగిన వారిగా బ్రతుకుతున్నారు. ఎదుటి వాని ఎడల, ఎదుటి వాని అంటే బలహీనుడు ఉంటాడు, బలవంతుడు ఉంటాడు, విద్యావంతుడు ఉంటాడు, విద్యాహీనుడు ఉంటాడు, ధనవంతులు ఉంటారు, పేదలు ఉంటారు, ఆరోగ్యం గలవారు ఉంటారు, రోగగ్రస్తులు ఉంటారు. ఏమండి, కనుక ఎదుటి వాని ఎడల వారు ఏం కలిగి ఉన్నారు చెప్పండి? ప్రేమ కలిగిన వారికి ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డగా నీ ఎదుటి వాని ఎడల నీవు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నావా? కనుక దశలోనిక సంఘములాగా ఆలోచించేయి. ప్రేమ కలిగి ఉండుటకు మీరు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఈ సంఘమును బట్టి దైవజనుడు పౌలు ఎంత సంతోషించుంటాడు, ఎంతగా ప్రభువును గణపరిచుంటాడు. ఆ సంఘములోకి వెళ్ళిన వెంటనే అతనికి కనిపించే అద్భుతమైన దృశ్యం ఏంటంటే ప్రేమ కనబడుతూ ఉంటుంది. ఒకరి గురించి ఒకళ్ళు చాడీలు చెప్పుకోరు, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా వారు చూసుకోరు, ఒకరిని పొగిడి ఒకరిని కించపరచరు, ఒకరిని ఎక్కువగా అతిశయోక్తిగా చూసి ఒకరిని కించపరచడానికి ఇష్టపడరు. వారందరి పట్ల వారు ప్రేమ కలిగిన వారిగా ఉండటానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం ఇతరుల ఎడల చెప్పండి ఏం కలిగి ఉండాలంట? బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ప్రేమ కలిగి ఉండుట ఏమి నెరవేర్చటం? ధర్మశాస్త్రమును నెరవేర్చటమే. ప్రేమ లేకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ఏ భాషలంట? ఏ భాషలు? కొందరు వారి భాషలను బట్టి అతిశయిస్తారు. వారి యొక్క భాషను బట్టి, వారి చదువును బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఎంత అతిశయంగా ఉంటుంటారో చెప్పటానికి వీల్లేదు కదూ. కనుక దేవదూతల భాషలు, మనుషుల భాషలే కాదు. ఏ భాషలంట? దేవదూతలు మాట్లాడే భాషలు. అంటే దేవదూతల భాషలు అంటే ఒకవేళ ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి అయ్యున్నా, ఆత్మీయ వరాలు కలిగిన వ్యక్తి అయ్యున్నా, ఆత్మీయ స్థితిగతుల్లో నీవు ఆరితేరిన వ్యక్తిగా ఉన్నా, వాక్య పరిజ్ఞానము ఎరిగిన వ్యక్తిగా ఉన్నా, నీ నోటి నిండా వాక్యమే ఒకవేళ ఉన్నా, నీవు ఆత్మీయంగా ఎంతో గ్రహింపు కలిగిన వ్యక్తివైనా ప్రేమ లేకపోతే చెప్పండి ఏంటంట? మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునై ఉందును. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి
మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను అసలు వ్యర్థుడనే అంటున్నాడు. 2వ వచనములో నిజంగా కృపావరము కలిగి, మర్మములు ఎరిగి, జ్ఞానము కలిగి, చూసారా, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము. ఎంత భయంకరం! నిజంగా కొండలు పెగిలింపగలిగిన విశ్వాసం మామూలు విశ్వాసమా చెప్పండి? పరిపూర్ణమైన ప్రేమ. దేవుని వాక్యం చెప్తుంది కదా, జ్ఞానము కలిగి ఉండటం మామూలు విషయమా? మర్మములు కలిగి తెలుసుకోవటం మామూలు విషయమా? అయితే ఇన్ని కలిగి ఉండి కూడా, ఇన్ని అర్హతలు నీలో నాలో ఉండి కూడా ప్రేమ లేని వాళ్ళమైతే చెప్పండి ఎలాంటి వాళ్ళం? వ్యర్థులమే. కనుక దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో, ప్రేమను వదిలితివి గనుక అంటున్నాడు. ఏం వదిలిపెట్టాడని దేవుడు సీరియస్ అయ్యాడు? ప్రేమను వదిలితివి గనుక. ఈరోజు ప్రభు బిడ్డగా హృదయములో ప్రేమ లేకపోతే ప్రభువుని అడుగు, ప్రేమ కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అని. ఆరోగ్యాన్ని అడిగినట్టు, ఆస్తిని అడిగినట్టు, డిగ్రీని అడిగినట్టు, పదవిని అడిగినట్టు, లోకములో ఉన్నతమైన జీవితాన్ని అడిగినట్టు ప్రేమను అడుగు. ప్రేమను అడిగి పొందుకో. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. కనుక మొదటిగా సహోదరుల మధ్య మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారికి ఉండాలి. ఒక విశ్వాసి జారిపోతే ఆ వ్యక్తి కొరకు నీవంతు నీవు ప్రేమను కనుపరిచే వ్యక్తి, ఆ వ్యక్తి కొరకు కన్నీరు కార్చే వ్యక్తి, ఆ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా, ఆ వ్యక్తి కొరకు నీవు దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా, ప్రేమను కనుపరిచే వ్యక్తిగా ప్రియులారా ఉండటం అవసరం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో సామెతల్లో ఒక మాట రాయబడింది. మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామా? 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా. నిజమైన స్నేహితుడు, సామెతలు 17:17, నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడంట? యోనాతాను దావీదుకు మంచి బెస్ట్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు కనుక విడువక ప్రేమించాడండి. సౌలు చంపాలనుకున్నప్పుడల్లా, సౌలు తరమాలనుకున్నప్పుడల్లా దావీదుకు చారవేసేవాడు, దావీదు క్షేమం కోరుకునేవాడు. దావీదును నిజంగా యోనాతాను ఎంతగా ప్రేమించాడంటే, తన ఇంటిలో తన సొంత తండ్రి ఆ దుష్టత్వముతో, చీకటితో, దయ్యపు మనసుతో నింపబడినా కూడా యోనాతాను ఆయన మాట వినలేదు, సౌలు మాట వినలేదు. అగడగొండి దాని కొడుక దావీదు, బ్రతికి ఉన్నంత కాలము నీకు నీ తండ్రి రాజ్యమునకు స్థిరత కలుగుదని నీకు తెలియదా అని చెప్పినా కూడా యోనాతాను తన తండ్రి మాట వినలేదు. దావీదును ప్రేమించటం నేర్చుకున్నాడు. దావీదు ఆత్మీయ సహోదరుడు, దావీదు ఆత్మ సంబంధమైన స్నేహితుడు. బైబిల్ చెప్తుంది నిజమైన స్నేహితుడు. చెప్పండి, విడువక. నిజానికి ఎంత ప్రేమించాడంటే, యోనాతాను చనిపోతే దావీదు శోక కీర్తన రచించాడు. నా సహోదరుడా యోనాతానా, నా సహోదరుడా యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా నీ ప్రేమ బహువింతైనది. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఆ సిస్టర్ చూపే ప్రేమ చాలా గొప్పది, ఆ బ్రదర్ చూయించే ప్రేమ చాలా గొప్పది, వాళ్ళ పలకరింపు చాలా గొప్పది, వాళ్ళ ప్రశంస, వాళ్ళ మాటలు చాలా విలువైనవి. వాళ్ళు నా కుటుంబాన్ని ప్రేమించేవాళ్ళు, నా కొరకు వారు వెల చెల్లించేవారు. ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి ప్రియులారా. ఈ మనస్సు కలిగిన వారిగా ప్రభువును వెంబడించాలి. ఈ దినాల్లో సంఘాల్లో జ్ఞానం ఉన్నది కానీ ప్రేమ లేదు, వరాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు, నిజంగా గొప్ప గొప్ప నిజంగా సంఘ క్రమాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు, ఇంకా చెప్పాలంటే అభివృద్ధి కనబడుతుంది కానీ ప్రేమ లేదు, లోకములో గుర్తింపు కలిగి ఉన్నది కానీ ప్రేమ లేదు. అయితే బైబిల్ చెప్తుంది, అయితే నీవు వ్యర్థుడవు, అయితే నీవు వ్యర్థుడవు. వ్యర్థుల జాబితాలో ఉందామా? ప్రయోజనకరుల జాబితాలో ఉందామా? మొదటిగా సహోదరుల మధ్య సంఘములో మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. రెండవది చదవండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి,
అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. రెండవదిగా కుటుంబములో ప్రేమ. మొదటిగా సంఘములో ప్రేమను మనం చదువుకున్నాం. దావీదు యవనతానుల ప్రేమ, దశలోనిక సంఘము కలిగిన ప్రేమ. వారు సాక్ష్యమయ్యారు, దేవునికి మహిమ తీసుకొచ్చారు, వారు అభివృద్ధి చెందారు, వారు ఆశీర్వదించబడ్డారు. రెండవదిగా దేవుడు తన సేవకుడైన పౌలు ద్వారా డైరెక్ట్ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఏమంటున్నాడు? పురుషులారా, మీరు మీ భార్యలను మీరేం చేయాలంట? ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడు? క్రీస్తు కూడా అంటే దేవుడు సంఘమును కన్యకతో, భార్యతో పోలుస్తున్నాడు. అంతే కదా, ఒక స్త్రీ పురుషునికి భార్యగా మారినట్టు ఈ ప్రపంచంలో ఉన్న మనమందరము యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము కన్యకగా ఉన్నాం, వధువు సంఘంగా ఉన్నాం. రాబోయే పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తుకు ఎవరిగా ఉండబోతున్నారు? భార్యగా, సంఘముగా, వధువుగా, పెండ్లి కుమార్తెగా నీవు బ్రతకబోతున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, నేను నిన్నెంత ప్రేమించాను అలాగే మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి. కుటుంబాల్లో ప్రేమ లోపం అన్ని లోపాలకు కారణం. ధనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, చేతి నిండా డబ్బులు ఉండొచ్చు. ప్రేమ లేకపోతే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించలేం, తృప్తిగా బ్రతకలేం. గమనించండి, విలువైన భోజనం ఇవ్వలేని సంతోషం, విలువైన నగలు ఇవ్వలేని సంతోషం, విలువైన బట్టలు ఇవ్వలేని సంతోషం ప్రేమ ఇంట్లో పుట్టిస్తుంది. ప్రేమ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును. ఏముంటుందన్నాడు పౌలు? ప్రేమ శాశ్వతముగా ఉండును. కనుక ప్రేమ కలిగిన భర్తగా ఉంటున్నావా? భార్యను ప్రేమిస్తున్నావా? వెంటనే అనుకుంటారు, భార్యలను ప్రేమించడమే. భార్యలు కూడా భర్తలను ప్రేమించాలి, విధేయత చూపాలి, ప్రేమించాలి. ఒకరిని ఒకరు, ప్రేమ అనేది ఒకరి పట్ల ఒకరు అనురాగము కలిగిన వారిగా జీవించడం నేర్చుకోవాలి. రక్షణ పొందక ముందు, ప్రభు యొద్దకు రాకముందు, బలలో చేవేయక ముందు ఎలా జీవించావో తెలియదు. ప్రభు యొద్దకు వచ్చావు, ప్రభువుని ఎరిగావు, ప్రభు ప్రేమను రుచిస్తున్నావు. ప్రతి ఆదివారం ప్రభు శరీరమును తిని త్రాగుతున్నప్పుడల్లా క్రీస్తు ప్రేమ నీ కళ్ళ ముందు ప్రదర్శించబడుతుంది. ఆ ప్రేమను నీవు ప్రదర్శించాలి. చెప్పండి, ఆ ప్రేమను ఏం చేయాలంట? నీవు ప్రదర్శించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, పురుషులారా మీరు మీ భార్యలను మీరేం చేయాలి? ప్రేమించాలి. ఒకవేళ ఇంక నువ్వు నీ భార్యను ప్రేమించని భర్తగా ఉంటే నీవు దేవుని దృష్టిలో పెద్ద నేరస్తునివి. ఇది మర్చిపోవద్దు. కనుక ఆమెను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రమాణాలు మాత్రం పెళ్ళికి పరిమితం చేస్తారు కొందరు కదూ. రోగమందును, ఆరోగ్యమందును, సుఖమందును, దుఃఖమందును అన్ని దొంగ ప్రమాణాలకు, అవన్నీ అబద్ధ ప్రమాణాలు అయిపోయినాయి. వాటిల్లో నీతి లేకుండా పోతూ ఉంది. కనుక ఆయన చెవటం వీళ్ళు చేయటం. ఒక పాస్టర్ గారు ఇలాగ అడిగాడంట, ఏమయ్యా ఏంటి కుటుంబం ఇలాగున్నది, మీరు ఆ రోజు ఏమని చెప్పారు చెప్పండి అని అన్నాడంట. ఎన్ని ప్రమాణాలు చేసావు పరిశుద్ధుల ముందు సంఘములు అంటే, నేనెప్పుడు చేశాను అన్నాడంట ఆయన. అదేంటండి నేనెప్పుడు చేశాను అన్నాడంట. ఏం మాట, రండి ఆ క్యాసెట్ వేయండి అన్నాడంట దైవ సేవకుడు. అప్పుడు ఆ క్యాసెట్లు ఆయన అన్నాడంట, మీరు ఏమన్నారు క్యాసెట్లో? నేను చెప్పినట్టు చెప్పన్నావా లేదా అన్నాడంట. నేను చెప్పినట్టు చెప్పన్నావు కానీ నేను చెప్పింది కాదు, మీరు చెప్పమన్న విషయాలు నేను చెప్పాను అన్నాడంట. ఇలాంటి కన్నింగ్ మన ఇంటికి కలిగిన వాళ్ళు, ఇలాంటి స్వార్థపూరితమైన హృదయం కలిగిన వాళ్ళు, ఇది నిజంగా వాస్తవానికి కాకపోవచ్చు, జోకేమో కానీ ఎన్నో కుటుంబాలు ఇది వాస్తవం, ఇది ఎన్నో కుటుంబాల్లో కనబడుతున్నది. కనుక ప్రేమ కలిగిన భర్తగా జీవించు, ప్రేమ కలిగిన భార్యగా జీవించటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మొదటిగా సంఘములో సహోదరుల మధ్య మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారిగా. రెండవదిగా కుటుంబములో మనం ఏం కలిగి ఉండాలంట? కుటుంబములో మనం ప్రేమ కలిగిన వాళ్ళగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉంది. 3వ అధ్యాయము 7వ వచనం, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను, ఆమె ఎవరని ఎరగాలంట? ఏమింతే తెలివి తక్కువది, ఏమింతే అజ్ఞానం, ఏమింతే మతిమరుపు, ఏమింతే ఇలా కాదు. ఆమె బలహీనమైన ఘటమని ఎరుగు. కనుక ఆమె బలహీనమైన వ్యక్తిని నువ్వు ఎరిగి ఆమెను నీవు ఇబ్బంది పెట్టకూడదు, ఆమెను నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో, కుటుంబాన్ని సహించుకోకపోతే లోకాన్ని ఏం సహించుకుంటావు? కుటుంబంలో ఉన్న వారిని భరించకపోతే ఇక లోకాన్ని నువ్వు ఎలా భరించుకుంటావు? దేవుని సంఘములు ఆత్మీయంగా ఎదగటం కొరకు మన కళ్ళ ముందున్న కుటుంబాన్ని వారిని నిజంగా వారి విషయమై మనము త్యాగం చేయకపోతే దేవుడిచ్చే పరిశోధనలో నీవు ఎలా త్యాగం చేయగలుగుతావు? దేవుని యొక్క వాక్యం పేతురు అంటున్నాడు కదా, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీతో ఏమై ఉన్నారంట? పాలివారై ఉన్నారని. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని ఏం చేయాలి? కనుక ఆమె బలహీనమైన ఘటమని నీవు ఎరిగిన వ్యక్తిగా ప్రియులారా ఆమెను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ జీవితాలకు నెమ్మదినిస్తుంది, ప్రేమ కుటుంబానికి గౌరవాన్ని ఇస్తుంది, ప్రేమ భార్యకు భర్తకు భార్య విలువలిస్తారు. ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఒక రకంగా, ఈమె లేనప్పుడు మరొక రకంగా. ఇది విశ్వాస జీవితం కాదు, ఇది ఆత్మీయ విధానం కాదు. మనము ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉన్నాం. బైబిల్ చెప్తుంది భార్యాభర్తలను గురించి దేవుడు ఏమంటే వాళ్ళు ఏ శరీరం అంట? ఏక శరీరమై ఉంటారు. నీ భార్యని గురించి ప్రతి స్థలములో అవమానంగా తేలికగా మాట్లాడటం, కించపరిచి మాట్లాడటం, నీ భర్తని గురించి అవమానంగా మాట్లాడటం, కించపరిచి మాట్లాడటం, నీ శరీరాన్ని నువ్వు అవమానపరుచుకున్నట్టు నీకు అనిపించటం లేదా? నీ శరీరాన్ని నువ్వు గాయం చేసుకుంటున్నావు నీకు అనిపించటం లేదా? ఈ చేయిని తీసి ఈ చేయిని కొట్టుకుంటావా? ఈ చేత్తో నువ్వు ఈ తలను కొట్టుకుంటావా? ఈ చేత్తో నీ శరీరాన్ని నీవు గిచ్చుకోగలుగుతావా? బాధించగలుగుతావా? అలాంటిదే కుటుంబంలో భార్యాభర్తలను కించపరుచుకోవటం, భార్యాభర్తలను అవమానపరుచుకోవటం అంటే అలాంటిదే. కనుక రక్షణ పొందిన వారి జీవితాల్లో కలిగి ఉండవలసినది ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం 2వ వచనములో పౌలు ఈ మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా ఏం చేయాలంట? ఒకని భారాలు ఒకరు ఆయనతో నాకేం పని, ఈమెతో నాకేం పని కాదు. భరించుకునే భర్తగా ఉండు, భరించుకునే భార్యగా ఉండు, భరించుకునే తల్లిదండ్రులుగా, భరించుకునే బిడ్డలుగా ఉండాలి. కనుక మీరు ఒకని భారములను ఒకరేం చేసుకోవాలంట? అది ఎవరి నియమం? అది పాస్టర్ గారి నియమమా? అది సంఘములో చెప్పిన కేవలము ఎవరు మనుషులు రాసిన నియమమా? చెప్పండి. కొన్ని నియమాలు మనం రాసుకుంటాం కదా, ఇది మా కుటుంబం అండి, మా కుటుంబ నియమాలు ఇవి, మా దేశ నియమాలు, మా యొక్క కుల నియమాలు, మత నియమాలు అంటారు. ఇది దేవుడు కుటుంబానికి ఇచ్చిన నియమం, ఇది కుటుంబానికి దేవుడిచ్చే విషయం. ఏమంటున్నాడు 6:2లో, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము. మీరేం చేయాలంట? కనుక భరించుకునే వ్యక్తిగా ఉండు. కనుక మొదటిగా సహోదరుల మధ్య సంఘములో ప్రేమ. దశలోనిక విశ్వాసులు అమూల్యమైన ప్రేమను కనపరిచారు. దావీదు యవనతానులు శ్రేయస్కరమైన ప్రేమను కలిగి దీవించబడ్డారు. రెండవదిగా కుటుంబములో భార్యాభర్తల మధ్య ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగిన వారిగా ఉండటం నేర్చుకోవాలి. కనుక దేవుడు అంటున్నాడు ఎఫెసు సంఘముతో, అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదలితివి గనుక నీ మీద ఏం చేస్తానంటున్నాడు? తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు పరీక్షించుకో. ప్రార్థన చేసే ముందు, ప్రభువా ఇక నుండి నేను ప్రేమ కలిగిన భార్యగానే ఉంటా, ప్రేమ కలిగిన భర్తగానే ఉంటా. నేను జ్ఞానము లేని వ్యక్తిగా మాట్లాడా, జ్ఞానము లేని వ్యక్తిగా పనిచేసా, జ్ఞానము లేని వ్యక్తిగా ఆలోచన చేశా, నన్ను నేను కించపరుచుకున్నా, నన్ను నేను అవమానపరుచుకున్నా,
నేను ఆత్మీయుడిని అనుకున్నా, నేను తెలివి కలిగిన వ్యక్తిని అనుకున్నా, నేను కేవలము వ్యర్థుణ్ణి, నాకు అర్థమైంది, నన్ను సరిచేయని ప్రభుని అడగాలి. కనుక మనము కుటుంబములో ఒకరిని ప్రేమించటం నేర్చుకుందాం. మన కుటుంబాన్ని మనము ప్రేమించకపోతే ఇంకా బయట వాళ్ళు వచ్చి ప్రేమిస్తారా చెప్పండి? మనమే మన కుటుంబాన్ని గౌరవించకపోతే పక్క కుటుంబం వచ్చి గౌరవిస్తారా? దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఇట్టి ప్రేమను కలిగి ఒకని భారములు ఒకరేం చేయాలంట? భరించుకునే వారిగా ఉండాలి. మూడవదిగా చదవండి, దేవుని వాక్యములో ఏ ప్రేమను కలిగి మనము జీవించటం మంచిదో లేఖనం చెప్తుంది. యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21:15. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మూడవదిగా యేసుప్రభువు వారు సీమోను పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను ఎక్కువగా, వీరికంటే ఎక్కువగా. మొదటిగా సహోదరుల మధ్య ఉండాలి ప్రేమ, రెండవదిగా భార్యాభర్తల మధ్య ప్రేమ, మూడవదిగా దేవుణ్ణి ప్రేమించే ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమించు వారికి ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఆయన ప్రేమతో స్వస్థపరిచాడు. ప్రేమతో నిజంగా కుష్ఠరోగిని, గుడ్డివాడిని, కుంటివాడిని, మోగవాడిని బాగు చేశాడు. ఆయన ప్రేమతో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ప్రేమతో చచ్చిపోయి లాజరును బ్రతికించాడు. ప్రేమతో ప్రసంగాలు చేశాడు. ప్రేమతో అనేకల జీవితాలను కట్టాడు. ప్రేమతో పాపములో ఉన్న వారిని క్షమిస్తూ వచ్చాడు. చివరికి ప్రభు అడుగుతున్నాడు. యోహాను సువార్త 21, చివరి సువార్త 21లో ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చెప్పండి, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా నీవు నన్ను. మూడవదిగా ప్రభువును ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రభువును ప్రేమించటం నేర్చుకోవాలి. చాలామంది నిజంగా లోకాన్ని ఎంతో ప్రేమిస్తారు, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తారు, చివరికి కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు. బిడ్డలకి చిటుక్కుమన్న వెంటనే గజగజలాడిపోతాం, ఎందుకంటే ఆ శరీరం మనదే కాబట్టి మనకు ఆ ప్రేమ ఉంటుంది. అయితే నీ భక్తి అంతటితో ఆగిపోతే, నీ ప్రేమ అంతటితో ఆగిపోతే నీవు దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తావు? దేవుణ్ణి ప్రేమించే జాబితాలోకి ఎప్పుడు చేర్చబడతావు? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు ఎప్పుడు మారాలని నీవు అనుకుంటున్నావు? బైబిల్లో ప్రభు అడుగుతున్నాడు, సీమోను పేతురు, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి లేవకముందే మరలా చేపలు పట్టుకోవటానికి వచ్చావు, మరలా లోకంలోకి వచ్చేసావు. నీవు రావటమే కాదు, నీతో పాటు కొందరు ఈడ్చుకుపోతున్నావు. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అడుగుతున్న మాట, ప్రభువు పేతురుని అడుగుతున్న మాట, మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడే మాట కూడా ఇదే. మీరు వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎలాగూ ప్రేమించాలి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. దేవుడు మోషే ద్వారా ఈ మాట తేటగా రాయించాడు ఇజ్రాయేల్ ప్రజలకు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ దేవుడైన యెహోవాను చెప్పండి ఏం చేయాలంట? నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకము కనుక నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవా నీవేం చేయటం నేర్చుకోవాలి. ఏదో అరాకొర మిగిలిన ప్రేమ కదా ఆయనకి ఇచ్చేది. అందరికి ఇవ్వగా, అందరికి పంచగా, అందరికి చేయగా, అన్ని స్థలాలకు వెళ్ళగా, అందరికి హృదయంలో చోటు ఇయ్యగా, ఎక్కడైనా మూలన కూర్చో అంటారే. ఏమంటారు? కోపం వచ్చినప్పుడు నోరు మూసుకున్న మూలను కూర్చో అంటుంటారు. కోపం వచ్చినప్పుడు ఆయనకు ఆ మూలిస్తావా? ఆయనకు ఆ మూలను కూర్చోబెడతావా? దాన్ని ప్రేమ అంటారా? ప్రేమించిన వాడు ఆయన్ని సెంటర్లో కూర్చోబెట్టుకుంటాడు. ప్రేమించిన వాని హృదయంలో క్రీస్తు సింహాసనం వేస్తాడు. ప్రేమించిన వాని హృదయంలో దేవుడు అధికారి అయిపోతాడు. ప్రేమించిన వాని హృదయంలో దేవుడే తన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. కనుక మూడవదిగా ప్రభువును ప్రేమించటం నేర్చుకుందాం. ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక అంటాడు పౌలు. ఎంత భయంకరం! ప్రభువును ప్రేమించకపోవటం అనేది శాపం. ప్రభువును ప్రేమించకపోవటం అనేది కీడు.
ప్రభువును ప్రేమించకపోవటం అనేది దరిద్రత. ప్రభువును ప్రేమించకపోవటం అనేది జీవిత కాలమంతటికి సరిపడే శిక్ష. అది అలాంటి స్థితిలో ఉండటం ఇష్టమా? అలాంటి జీవితాన్ని దేవుడు నీలో నాలో చూడాలనుకోవటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, ఎఫెసీ సంఘస్థులారా, మీరు మొదట మీకున్న ప్రేమను. ఈ దినాల్లో ఎందుకు చాలామందికి ఆదివారం విలువ తెలియదు, ఎందుకు ఈ దినాల్లో అనేక మందికి ఆరాధన విలువ తెలియదు అంటే వారికి దేవుని పట్ల ప్రేమ లేదు, దేవుని సంఘం పట్ల ప్రేమ లేదు, దేవుని ప్రజల పట్ల వారికి ప్రేమ లేదు. వారి కొరకు దేవుడు అన్నీ చేయాలి, వారి కొరకు దేవుడు అన్నీ ఇవ్వాలి, వారి కొరకు దేవుడు అన్ని రీతులు ఆదుకోవాలి. కానీ వారు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎంతో దూరంగా ఉంటారు. దేవుని ప్రేమించే విషయంలో వారు ఎంతో నిజంగా హేళన చేసినట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డగా నీకోసం నా కోసము ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడే క్రీస్తు. ఆయన నీవు ప్రేమించలేవా? ఆయన నీవు ప్రేమించటంలో నిజంగా ఏమైనా ఆయన లాభాన్ని ఆశించాడా? ఆయన ఆశించాడా? మనల్ని ఆయన నిస్వార్థంగా ప్రేమించాడు. మనలో ఏ మాత్రము లాభమని ఆశించకుండా మనల్ని ఆయన ప్రేమించాడు. అందుకే దేవుని వాక్యములో పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ 13లో మంచి వివరణ ఇస్తున్నాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు, అది సత్యములో సంతోషిస్తుంది, దుర్నీతిలో కాదు. దేవునింటికి రాకపోయినా ఎట్లా సంతోషంగా ఉంటున్నావు? దేవునితో సహవాసం లేకపోయినా, అక్రమంలో బ్రతుకుతున్నా, పాపములో కొనసాగుతున్నా ఎట్లా నువ్వు సంతోషంగా ఉంటున్నావు? కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించటం లేదు, దేవుని ప్రేమ నీకు అర్థం కాలేదు, దేవుని విషయం నీకు అర్థం కాలేదు. కాబట్టి దుర్నీతి విషయంలో ఏం కలుగుతుంది? సంతోషం. దుర్నీతిలో సంతోషిస్తున్నావు, క్రమం లేని దానిలో సంతోషిస్తున్నావు. నిజంగా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా సంతోషిస్తున్నాడు మనుషుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ అయితే ఏం చేస్తుందంట? ప్రేమ ఎలాగుంటుంది? అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించటంలో ఆయనకి స్వప్రయోజనం ఏమన్నది? చెప్పండి. ఆయనకి స్వప్రయోజనం ఏముంది? మనల్ని ప్రేమించడం ద్వారా ఆయనకి లాభం ఏమన్నా వస్తుందా? ఏమైనా పోయేది ఏమన్నదా? వచ్చేది ఏమైనా ఉన్నదా? ఉన్నదంతా ఆయనదే కదా. పరలోకంలో ఆయనకి ఇంకా పెరిగేదేముంది? తరిగేదేముంది? ఎలాగో ఆయన ఆరాధించేవారు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, సాగిలి పట్టడానికి పెద్దలు ఉన్నారు, 24 జీవులు 4 జీవులు ఉన్నారు, నిజం కెరూబులు సెరూబులు ఉన్నారు. నిత్యం గాన ప్రతిగానాలతో ఆయన ఏది చెప్తే అది చేయటానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. కానీ మనలను ప్రేమించటం ద్వారా ఆయనకి ఏమి లాభం? కనుక ఏ స్వప్రయోజనమును విచారించుకోకుండా, ఏ లాభమును కోరుకోకుండా నిన్ను ప్రేమించిన దేవునికి నీవు దూరంగా బ్రతుకుతావా? ఇలాంటి దేవునికి నీవు వీపు చూపించే వ్యక్తిగా ఉంటావా? ఇలాంటి దేవుణ్ణి నీవు గౌరవించని వ్యక్తి అయిపోతావా? అందుకే దేవుడు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, అయినను మొదట నీకున్న ప్రేమను వదలితివి గనుక నీ మీద. ప్రియులారా, పేతురుతో ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో, పేతురు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. తన బలహీనతను ఒప్పుకున్నాడు, తన పాపస్థితిని ఒప్పుకున్నాడు, తన తొందరపాటును ఒప్పుకున్నాడు, తన నోటి దుడుస్తనాన్ని ఒప్పుకున్నాడు, తనలో ఉన్న నిజంగా అవిధేయతను ఒప్పుకున్నాడు, ఏడ్చాడు. దేవుని కొరకు పరిపూర్ణమైన సెయింట్ పీటర్గా మారాడు. పరిశుద్ధుడైన పేతురుగా జీవితాన్ని ప్రారంభించాడు. అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థన చేయబోతున్నాను, ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమించే వారిలో ఒకనిగా చేయి. నేను కూడా లోతుగా నిన్ను ప్రేమించుటకు నాకు నేర్పు. లోతైన ప్రేమ నా హృదయంలో నింపు అని మనం ప్రభువుని అడుగుదాం. 3 విషయాలు. సంఘమును మొదటిగా ఏం చేయాలంట? సహోదరులను మనము ప్రేమించబద్దులమైన. రెండవదిగా కుటుంబాన్ని, అంటే భర్తలారా భార్యలను
కనుక ప్రేమించటం, కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకుందాం. మూడవదిగా క్రీస్తును, దేవుని ప్రేమించటం నేర్చుకుందాం. ప్రేమ కలిగిన వారందరే రేపు పరలోకంలో ఉంటారు. ప్రభువును ప్రేమించుకుంటే శపించబడతావు. శపించబడినడుగు పరలోకం ఎక్కడిది? శపించబడినడుగు పరలోకం ఉంటుందా? పరలోకంలో చోటు ఉంటుందా? ప్రేమించిన వారందరూ ప్రభువుతో ఉంటారు, ప్రభు రాజ్యంలో ఉంటారు, ఆయన్ని ఆరాధిస్తారు, ఆయనతో యుగయుగాలు తరతరాలు జీవిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, నన్ను కనికరించు నాయన. నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రేమ లేని వ్యక్తిగానే ఉన్నానయ్యా. నా సంఘములో వారిని నేను ప్రేమించలేకపోతున్నా, నా కుటుంబీకులను నేను ప్రేమించలేకపోతున్నా, నా వారిని నేనే పలసం చేసుకుంటున్నా, నా వారిని నేనే చులకన చేసుకుంటున్నా. నేను తెలియగలిగిన వ్యక్తిని అనుకున్నా, నేను తెలియగలిగిన వాడిని అనుకున్నా. నా అంత వ్యర్థులు వేరు లేరయ్యా, నా అంత అజ్ఞాని లేరయ్యా. నన్ను క్షమించు నాయన. నా భార్య విషయం, నా భర్త విషయం, నా బిడ్డల విషయం, నా సంఘ విషయం, నా దేవుని విషయం ప్రేమ లేని వ్యక్తిగా బ్రతికానయ్యా. ప్రేమ లేని వ్యక్తిగా బ్రతికాను. నా హృదయాల్లో ప్రేమను పోయేవా, ప్రేమ కలిగిన వ్యక్తిగా నన్ను మలచవా అని ప్రభువుని అడుగు. దేవుడు మన హృదయాలలో ఆయన ప్రేమను కుమ్మరించాడని బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 5లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో తన ప్రేమను కుమ్మరించాడంట. కుమ్మరించబడిన ప్రేమను నీవు కలిగి ఉండవా? కుమ్మరించబడిన ప్రేమను నీవు ప్రదర్శించవద్దా? కుమ్మరించబడిన ప్రేమను నీవు లోకములో చూపించవద్దా? ప్రభువా, నా హృదయంలో ఉన్న కరుకుదనం, నా హృదయంలో ఉన్న చీకటి, నా హృదయంలో ఉన్న నులివెచ్చని స్థితి, నా హృదయంలో ఉన్న బలహీనతను తీసివేయినాయన. ఇక నుండి ప్రేమ కలిగిన హృదయంగా నన్ను చేయనాయన. ప్రేమించిన యోసేపు దీవించబడ్డాడు, ప్రేమించిన దావీదు యవనతాన్లు దీవించబడ్డారు, ప్రేమించిన దశలోనిక సంఘం, ప్రేమించిన ఫిలోమోను దీవించబడ్డారు, ప్రశంసించబడ్డారు. ప్రేమ కలిగిన వ్యక్తిగా చేయనాయన అని అడుగు. ప్రేమించిన పేతురు గొప్ప అపోస్తులుడయ్యాడు. ప్రభువును ప్రేమిస్తూ అనేకులకు దీవెనకరంగా మారాడు. నాలో దీవెన లేదంటే ప్రేమ లేదేమో ప్రభువా. నాకు అర్థం చేసావు, నాతో మాట్లాడావు, నా హృదయాన్ని తెరిచావు. నన్ను నూతనపరచు, శక్తిమంతునిగా చేయి, శక్తిమంతురాలుగా చేయి, బలవంతులుగా చేయి. ప్రభుని అడుగు. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన కలువరి సిలువ ప్రేమ ఎంత గొప్పది, ఆయన మన కొరకు కార్చిన రక్తం ఎంత గొప్పది. ప్రియులారా, మనలో ఉన్న ముడతలను, డాగులను తీసివేయటానికి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించనని ఎఫెసీ పత్రికలో చదివాం. ఆయన నీ కొరకు, నా కొరకు ఎంత ప్రేమించాడంటే మన కొరకు తన స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసునే కోల్పోయాడు, రక్తసిక్త ధారలతో నింపబడ్డాడు. తను మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, ఇంత దయగలిగిన దేవుణ్ణి నేను ప్రేమించకనా ఇంత వ్యర్థంగా జీవిస్తున్నాను? ఇంత దయగలిగిన దేవుణ్ణి ప్రేమించక నేను నామకార్థంగా బ్రతుకుతున్నాను. నన్ను క్షమించయ్యా. ఇక నీకు దూరంగా ఉండనయ్యా. నీతో అంటు కట్టబడతా, నీతో జీవిస్తానయ్యా. నీ రక్తములో నన్ను కడుగు, నా హృదయాన్ని ప్రేమగల హృదయంగా చేయి. సరి చేసుకుంటావా, మేలు పొందుకుంటావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కుటుంబంలో ప్రేమను పెట్టిన దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు, నీ బిడ్డలను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ప్రతివారు మనం ప్రభువైపు చూద్దాం.